కూడా ఖండిస్తున్నాం. అరే మోదీ నీ తమ్ముళ్ళతో బయటికి రారా, బయటకు వచ్చి మాట్లాడు. చెంచాగాళ్ళతో ఏం మాట్లాడిస్తున్నావు? మేమందరం అదే చెప్తున్నాం. వీడు ఉన్నాడు క్షమాపణ చెప్పలేదనుకో ధర్మేందర్ సింగ్ రాబోయే కాలంలో ఆడ ఢిల్లీలో చెప్పు దెబ్బలు తింటాడు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడేమో నాలుగే వస్తే 11 లక్షలు అంటాడు. ప్రజాస్వామ్య దేశంలో పుట్టిన రాహుల్ గాంధీ గారికి ఉగ్రవాదులతో సంపిస్తాను బెదిరిస్తారా? బీజేపీ చెప్పులు తీసుకొని కొడతాం మిమ్మల్ని. ఏమనుకుంటారో దేశం నుంచి తరిమి కొడతాం మిమ్మల్ని. ఇందిరాగాంధీ గారిని చంపింది మీరే, రాజీవ్ గాంధీ గారిని చంపింది మీరే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని బయట తిరుగుతే చెప్పులు కొడతారా? చెప్పులు తీసుకొని కొడతాం బీజేపీ. ఖబర్దారని చెప్తున్నా. మహేష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా ఇంకా ఉద్యమిస్తాం. ఈ బీజేపీ ఆఫీస్ మళ్ళా ముట్టడిస్తాం. ఊకాము చెప్తున్నాం, చెప్పులు తీసుకొని కొడతాం బీజేపీలో కొడతామని చెప్పి క్షమాపణ చెప్పేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూపిస్తాం మాత్రం ఆచార్య ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రెసెంట్ బీజేపీ కార్యాలయం దగ్గర నుండి మా ప్రతినిధి వెంకట్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? అయితే అట్లీస్ట్ బీజేపీ నుండి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయినా చేశారా? బీజేపీ నేత ధర్మేందర్ సింగ్ మహారాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు, ఇటు యూత్ కాంగ్రెస్ మొత్తం కూడా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి వచ్చారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అదుపులో తీసుకొని వారిని వివిధ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉంది. ఆ పార్టీ మహిళా నేత సునీతారావును కూడా పోలీసులు అరెస్టులు చేశారు. మొత్తం కూడా రాష్ట్ర కార్యాలయాన్ని బారికేడ్లు వేసినటువంటి నేపథ్యం ఉంది. ఒకవైపు గణనాథుల నిమజ్జన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ నేత ధర్మేందర్ సింగ్ మార్వా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి నేపథ్యం ఉంది. రాహుల్ గాంధీని గత ఇందిరాగాంధీ, అట్లనే రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ అంటే వీళ్ళ నేపథ్యంలో వాళ్ళకి ఏ గతి పట్టిందో రాహుల్ గాంధీ కూడా అదే గతి పడుతుందని చేసే వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి లేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. బీజేపీ ఇప్పుడే కాదు గత నుంచి కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఇవాళ ఒక చర్చానింశంగా మారుతున్నాయి, పెద్ద దుమారమే లేపుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా ధర్మేందర్ సింగ్ మార్వా ఇవాళ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాహుల్ గాంధీ కూడా వాళ్ళ నాన్న గతే పడుతుందనే వ్యాఖ్యలు ఇవాళ ఏ సంకేతాలు ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు ఇస్తున్నారనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఇవాళ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం వచ్చిన వారిని పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా బేషరతుగా మోడీ క్షమాపణలు చెప్పాలి, ధర్మేందర్ సింగ్ను అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు మోడీ దిష్టిబొమ్మతో పాటు ధర్మేందర్ సింగ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితులు ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉన్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. और राहुल गांधी को लेकर के बयान दिया गया है।